అందరికీ నమస్కారం. సినిపీడను తొలగించే కథ. ఈ కథలో 3వ భాగం వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. నలదమయంతుల వివాహం మహావైభవంగా జరిగింది. ఆ వివాహం జరిగిన తరువాత ఇంద్రాది దేవతలు స్వర్గానికి వెళ్తూ ఉంటే వారికి కలిపురుషుడు ఎదురుగా వచ్చాడు. అతనిని చూస్తున్న దేవరాజు, "ఓ ఏమయ్యా కలి, ఏమిటి విశేషం? ఎక్కడికి బయలుదేరి హడావిడిగా వెళుతున్నావు?" అని ప్రశ్నించాడు. కలి వారితో, "ఓ దిక్పాలకులారా, మీరు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారేమిటి? మీకు తెలియదా? విదర్భరాజ పుత్రి అయిన దమయంతికి స్వయంవరం అని మీకు తెలియదా? ఆ స్వయంవరానికి నేను ఒక వరుడిగా ఆ ప్రేమమాలిక కంఠమందు ధరించాలన్న ఆశతో త్వరగా వెళ్తున్నాను. స్వయంవరంలో ఆ దమయంతి నాకే దక్కుతుంది. అక్కడ నన్ను మించిన వాడు ఎవడుంటాడు? తప్పకుండా ఆమె నన్నే వరించి తీరుతుంది. ఆ అదృష్టం కోల్పోవడం దేనికి అని ఎకాఎకిన అక్కడికే వెళుతున్నాను. మీరిక్కడ నన్ను ప్రశ్నలు అడుగుతూ సమయం దాటపెట్టకండి, నన్ను వెళ్ళనివ్వండి" అని అంటున్న కలిపురుషుని మాటలను విన్న ఇంద్రాదులు పెద్దగా నవ్వుకుంటూ, "కలి, ఎంత మాయకుడవు నీవు" అని ఇంద్రాది దేవతలు పెద్దగా నవ్వుతూ ఉంటే కొరకొరలాడే చూపులతో వాళ్ల వైపు చూసి, "నా మాటలు మీకేమైనా వేళాకోళంగా అనిపించాయా? లేక నేను స్వయంవరానికి పోవడం ఏమిటా అని పరిహసిస్తున్నారా?" కలి, ఇంద్రాది దేవతలు ఇలా అంటున్నారు, "కలి, స్వయంవరం జరిగిపోయింది. నువ్వు శ్రమపడి వెళ్ళవలసిన అవసరం లేదు." ఏమి, స్వయంవరం అయిపోయిందా? ఆహా, అందుకే స్వర్గానికి వెళ్ళిపోతున్నాం. ఎందరో రాజకుమారులు, బుద్ధిమంతులు కొందరు, సుందర విగ్రహాలు కొందరు, అందులోని వారమే మేము కూడా. వీరందరినీ కాదని నిషధ దేశాధీశుడైన నలచక్రవర్తిని వరించి స్వయంవర మాలికను వాని మెడలో వేసింది ఆమె. ఆ విదర్భ రాజకుమారి అయిన దమయంతి. కాలాతీతం అయి వెళ్ళిన పొందనగు ఫలం ఏమిటి? వ్యర్థ ప్రయాసమే కదా. సరే, నీ ఇష్టం అని అతని వెర్రితనాన్ని నవ్వుకుంటూ విమానారూఢులై తిరిగి స్వర్గం వైపుగా ప్రయాణం సాగించారు ఇంద్రాది దేవతలు. ఇంద్రాదుల మాటలు వింటున్న కలిరాజు నిలువున హతాశుడైపోయాడు. ఏం చెయ్యక విషణ్ణుడై ఒక్కసారి అలాగే నిల్చుండిపోయాడు. కలి అనుకొన్నాడు, ఆలస్యం అమృతం విషం అంటే ఇదే అన్నమాట. ఎటువంటి తరుణం దాటపెట్టుకున్నాను. నేను పొందవలసిన అదృష్టాన్ని ఎవడో పనికిరానివాడు తన్నుకుపోయాడు. ఆ ఒప్పుల కుప్ప నాకై వేచి ఉండి ఆ స్వయంవర మాల నా కంఠాన్ని అలంకరింపజేస్తుంది అనుకున్నాను. నలుడో గిలుడో దద్దమ్మగాడు చూస్తా ఆ ముద్దుల గుమ్మతో కాపురం చేసి ఎలా సుఖిస్తాడో. ఇలాంటి డింభకుడు అలాంటి ఆమెను వివాహానికి కోరి ప్రేమించి ఏం చేయగలడు? ఆహా, మాలాంటి గొప్పవాళ్ళు పొందదగిన ఫలాన్ని ఇలాంటి అర్భకుడు చేపట్టి ఇడుముల పాలు కావడం కంటే చేయదగినది ఏముంది? నల దమయంతులను మాయోపాయంతో విడదీసి పలు కష్టాలు పెడతాను, రాజ్యభ్రష్టుణ్ణి చేసి పారేస్తాను అని తలచి కోపంతో కదలిపోయాడు ఉపాయం ఆలోచించుకుంటూ. అనంతరం నలుడికి ఇష్టం ఏదో ఆలోచించి జూదం ఆడడం అంటే నలునికి మహావ్యసనం అని గ్రహించి ద్వాపరుడు అనువాణ్ణి పాచికలలో ప్రవేశించమని ఆ పాచికలు పట్టుకొని నిషధరాజ్యంలో ప్రవేశించి సమయం కోసం నలుని వెంటాడుతూ
పరిభ్రమిస్తూ ఉన్నాడు కలి బుసలు కొడుతూ. దమయంతిని తీసుకొని నలమహారాజు తన రాజ్యానికి వచ్చి పలు రకాల యజ్ఞయాగాదులు విశేష దక్షిణలు ఇచ్చి పుణ్యకర్మలయందు ఇష్టుడై నలుడు కాలం గడుపుతున్నాడు. నలుడిపై పగబూనిన కలి ఎలాగైనా నలుని పలు రకాల ఇక్కట్ల పాలు చేయాలి అనే చెడు సంకల్పంతో నలుని రాజ్యమంతటా దురాచారాలను వెతుకుచూ తప్పులను పట్టడానికి ప్రయత్నిస్తూ అపప్రచారంతో అదృశ్య రూపంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా నలదమయంతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు. ఆ రాజకుటుంబం ఏ విధంగానూ కొదువ లేకుండా సంతోషంగా ఉంటున్నారు. కష్టాలు రాబోనినప్పుడు ఎంతటి వారికైనా బుద్ధులు పెడదారి పడతాయన్నట్లుగానే నలుడు ఒకసారి సంధ్యాకాలం సమీపిస్తూ ఉన్నదని త్వరపడుతూ గబగబా ఉదక కర్మ చేసి పాదాలను కొద్దిగా కడుక్కోవడం విస్మరించి సంధ్యోపాసన సెలిపాడు. అశుచిగా చేసిన అలాంటి అకార్యానికి పాల్పడ్డ నలుని గమనించి మంచి సమయం దొరికిందని వెనువెంటనే నలుని ఆవహించాడు కలి. అనంతరం నలునికి ప్రియబంధువైన పుష్కరుడు అనువాని చెంతకు పోయి తన చెడు తలంపు అనుగుణంగా కలి పుష్కరునితో మంతనాలు చేయడం మొదలుపెట్టాడు. దుష్టులకు దుష్టులు తోడ్పడుతూ ఉంటారు, సహజమే కదా. కలి పుష్కరుణ్ణి సమీపించి నమ్మకం కలిగించేలా మెలుగుతూ అతనితో ఇలా అన్నాడు. ఓయి పుష్కర, ఏమిటి నువ్వు అలా మందంగా ఉన్నావు? నీకు అదృష్టం పట్టబోతుందన్న సంగతి తెలుసుకో. ఆ మాటలు విన్న పుష్కరుడు కలితో, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు, కొంచెం సూటిగా చెప్పు. నాకు అదృష్టం పట్టడం ఏమిటి? అదెట్లు సంభవం? చెప్పు చెప్పు అని కొంచెం దగ్గరగా వెళ్ళి ఆశగా అడిగాడు. దానిపై కలి ఇలా అన్నాడు. పుష్కర, నేను యుక్తి చెప్తాను, నువ్వు అలా చేశావా నీ అదృష్టం పంటకొస్తుంది. నువ్వు ఇంద్రభోగాలతో తులతూగగలుగుతావు. పోతే నీ విషయంలో నువ్వు చేయవలసింది కొద్ది మాత్రమే. అది ఏది అంటే, ఆ పని చాలా చిన్నదే అయినా చాలా గొప్పది, పైగా అసాధ్యమైంది కూడా. పుష్కరుడన్నాడు. అది ఎట్లు? కలి దానికి సమాధానం చెప్తూ, కంగారు పడకు, జాగ్రత్తగా విను. మరి నీకు కొన్ని మాయపాచికలను ఇస్తాను. వాటిని తీసుకుని నలుని దగ్గరకు వెళ్ళి సరదాగా జూదానికి రమ్మని పిలువు. జూదం ఆడడం అంటే మంచి ఇష్టం ఉన్నవాడు కనుక నలుడు కాదనడు. పైగా నేను అతనిని ఆశ్రయించి ఉండి సరే అనిపిస్తాను కదా. ఆ అక్షక్రీడలో ఈ మాయా పాచికలను ఉపయోగించు. అతనిలో ఉండి ప్రతి పదంలోనూ నీ వైపు మొగ్గేలా నేను నాటకం ఆడిస్తా. ఆ పాచికలు మన ఇష్టం వచ్చినట్లు మారుతాయి. అప్పుడు విజయం మనదవుతుంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటే ఒడ్డేలా ఆవేశం కలిగిస్తాను. క్రమంగా జూదం ఆడినంతసేపు ప్రతి క్రీడలోనూ గెలుపు మనదే అవుతుంది, ఓటమి అతనిదవుతుంది. అప్పుడు నువ్వు పుష్కర మహారాజువు. అఖిల వేలావలయిత సర్వం సహా చక్రానికి నువ్వే సార్వభౌముడవు. సమస్త రాజ ఐశ్వర్యాలతో సకల రాజభోగాలను చిత్తుగా అనుభవించు. దేశ ప్రజలు నీ పాలన మీద మక్కువ పడేలాగా ప్రచారం సాగిస్తా. అయితే ఏ దుష్ట వ్యసనాలకి మాత్రం పోకు. ఊరికే నువ్వు అలా ఉండు. నేను నీకు కావలసినవన్నీ సాధించి నిన్ను పెద్ద చేసి
నీకో పెద్ద స్థానం లోకంలో కలిగిస్తా. జయ విజయీ భవ, ఇవిగో పాచికలు తీసుకో అని ఇచ్చి పుష్కర మహారాజుకి జై అంటూ కలి మాయమై ఎటో వెళ్ళిపోయాడు. ఈ పథకానికి ఎంతో సంతోషించి పొంగిపోతూ తన మనస్సులో పుష్కరుడు ఇలా అనుకున్నాడు, అదృష్టం తన్నుకు రావడం అంటే ఇదే అనిపిస్తోంది. లేకపోతే ఏ పని పాట లేక గోళ్ళు గిల్లుకుంటూ ఆ అరుగు మీద అక్కడ ఆంబోతులా నిద్రపోతూనో మేల్కొంటూనో రోజులు చికాగ్గా ఉండి గమనిస్తున్న కాలంలో సామంతరాజుగా కూడా ఉండడానికి పనికిరాని నాకు ఆహా సార్వభౌమత్వం, వా నా అదృష్టమా జై. మనుష్యుని జీవితంలో ఒక్కొక్కటికి ఓ దశ అందుకుంటుంది అంటారు. అలాంటిదేదో వచ్చింది. నలుడైతే చాలా గొప్పవాడు, మంచివాడు. అతనితో పోల్చి చూస్తే నాలో ఒక్క మంచి గుణం కూడా లేదని నాకే తెలుసు. ఇలాంటి అర్ధాంతరపు సిరి సంపదల వల్ల నా బ్రతుకు ఏమవుతుందో అలాంటి నలరాజును మాయ చేయడం తప్పే కదా. అసలు నే పుట్టింది తప్పులు చేయడానికే. లోకంలో నాబోటివాడు కలిలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటిదే మా జీవిత లక్ష్యం. లోక గమనంలో మాలాంటి భ్రష్టులకి కూడా ఒక్కోసారి మంచి రోజులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మాలాంటి వారినందరినీ పైకి తీసుకొస్తాం. ఇప్పుడు నేను చేసే పని ఏమిటి? నా చుట్టూ ఉన్న వాళ్ళెవరు? ఒట్టి బోడి మాయకాళ్ళు. వాళ్ళందరికీ నేను పెద్ద పదవులు ఇవ్వాలి, ఇస్తాను కూడా. మేము అందరం ప్రఖ్యాత మాయావులలో పెద్దవాళ్ళం. మా అబ్బరాజు అంటే తాగుడు కొట్టు దగ్గర ఉంటూ వ్యభిచార స్త్రీలని వేళాకోళం ఆడే చవటలేడు వాడే రేపటి నుంచి మండలాధిపతి. రాత్రిళ్ళప్పుడు చిన్న కత్తి పట్టుకు తిరుగుతూ ఎవడ్రా సంపేస్తా అని పాచి సంతల్లో తిరిగే తాతాలుగాడు లేడు వాడే రేపటి నుంచి మహామండలాధిపతి. వ్యాపారపు అంగళ్ళ దగ్గర కర్రపెత్తనం చలాయించే మల్లిగాడు రేపటి నుంచి మండలాధిపతులంగారు. సామంత ప్రభువు సానిదాన్ని ఉంచుకుని కొంటిదాంతో ఖాతా పెట్టుకున్న మరిడిగాడు లేడు వాడే రేపటి నుంచి గ్రామ పెద్ద శ్రీ 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 మరిడేశ్వర ప్రభువులంగారు. ఇప్పుడు చూడాలి దేశం పరిస్థితి. మనుస్మృతి మంట కలుస్తుంది. గీత మత ధర్మ సూత్రం గంగలో దిగుతుంది. ఏది ఈ బడా బిళ్ళపంచి కట్టుగాళ్ళు పిండి కట్లు పెద్దలు పెళ్ళాలను పట్టుకొని ఎలా ఏడుస్తారో ఆ గాథలు చూడాల్సిందే. మరి ఇక వర్తకం ఒంటి తలుపు తెరిచి దోచేసే దొంగలదే మంచి తరుణం. ఇటుపై మాకు నచ్చిన రీతిలో మేం గౌరవ కితాబులు రాయించుకుంటాం. మా మరిడగాడు వచ్చి నా మీద పద్యాలు రాస్తాడు. మావా ఇతనికి ఆంధ్ర కవిత కొమ్ములు తిరిగినవాడు అని బిరుదు ఇమ్మంటే మంజూరు చేస్తాం. అది చూసిన మా తాతిగాడు ఓ పంతులోని తీసుకొచ్చి, బాపయ్య ఈడికో బిరుదుంటే బాగుంటుంది, ఆంధ్ర కవిత హేమీ అని ఇచ్చేస్తాం. చేతగాని రీతిలో సన్మానాలు అందుకుంటాం. సభలు సన్మానాలు పొందుతూ పెద్ద పెద్ద పూలదండలు ముంచెత్తేలా వేయించుకొని భుజాలు ఎగరేస్తూ తిరుగుతాం. ఆ బ్రహ్మ సృష్టిలో ఏ రోజు ఎలాంటిదవుతుందో ఏం తెలుసు. ఈరోజు మాది, మాకు జై, మేం జిందాబాద్.
ఈ బడాలు అందరూ రేపు మమ్మల్ని చూసి ఇలాగే అంటారు. అనకపోతే రాజ్యం మాది, సేవకులచే తన్నించైనా అనిపించుకుంటాం అని పగటి కలలు కంటూ ఆలస్యం దేనికి, నలరాజు వద్దకు పోయి గ్రంథంలోకి దిగుతా అని కలి దీవించి ఇచ్చిన పాచికలతో వాటిని ముద్దు పెట్టుకుంటూ నలుని దగ్గరకు పోయాడు పుష్కరుడు. అఖండ భూమండలోద్దండ ఆఖండల సమాన నల సార్వభౌమ జయము 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 అని నందులు కీర్తిస్తూ ఉంటే నలచక్రవర్తి సింహాసనారూఢుడైనాడు. అంతలో ద్వారపాలకుడు ప్రవేశించి, జయము జయము మహారాజా, ఏమది? తమ కోసం యూత క్రీడా పరాయణుడైన పుష్కరుడు అను క్రీడాకారుడు ద్వారం వద్ద తమ దర్శనం కోరి నిల్చున్నాడు, ప్రవేశపెట్టుము అని నలుడన్నాడు. అంతలో ఇరువురు విప్రులు వచ్చి, మహారాజా, ప్రస్తుతం కాలం చెడుగా మారబోతున్నది అనగా, నలుడు, బ్రాహ్మణులారా, రాణిగారి చెంతకు పోయి ఈ విషయాలు వారికి చెప్పుకోండి. ప్రస్తుతం మీ మాటలు వినడానికి నాకు తీరిక లేదు అని నలుడు ఆ విప్రులను పంపివేసినంతలో ద్వారపాలకులు పుష్కరుణ్ణి సభలోనికి ప్రవేశపెట్టారు. వారిని చూసి నలుడు, పుష్కర, మా వలన నీకు కలగగల ప్రయోజనమేమిటి అంటే, పుష్కరుడు అన్ని విధాల సకల వినోదాలతో కాలం గడుపుతున్నారు, కానీ తమకు ప్రీతిపాత్రమైన జూదం పాచికలతో ఆడవేడుక అవుతున్నది అంటుండగానే వ్యసనమందు ఇష్టం ఉన్న నలుడు కలి ప్రభావం కారణంగా సరే అట్లే కానిమ్ము అని చిరునవ్వు ముఖం మీద చిందులాడగా నలుడు పుష్కరునితో జూదమాడడానికి సిద్ధపడ్డాడు. తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.